ప్రభుత్వ ఉద్యోగి తన జీవితకాల కష్టార్జితాన్ని రెక్కల కష్టాన్ని నమ్ముకొని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకునే ప్రధాన వనరు రిటైర్మెంట్ బెనిఫిట్స్. పిల్లల చదువులు, కుమార్తెల పెళ్లిళ్ళు, ఇల్లు కట్టుకోవడం లేదా అత్యవసర వైద్య ఖర్చుల కోసం వారు ఈ సొమ్ముని ఆశ్రయిస్తారు. అయితే రాష్ట్రంలో దశాబ్దాల పాటు సేవలు అందించి రిటైర్డ్ అయిన ఉద్యోగులు తమ సొంత సొమ్మును కూడా సగంలో తీసుకోలేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 ఏళ్లు కావస్తున్నా తమకు పూర్తి మొత్తంలో రావాల్సిన బకాయిలు అందక వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని గడుపుదామనే వారికి ప్రభుత్వ ఉదాసీనత వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రధాన బెనిఫిట్లు నిలిచిపోవడంతో వృద్ధాప్యంలోనూ ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు దాపురించాయి. 2024 ఏప్రిల్ నుంచి రిటైర్డ్ అయిన సుమారు 10,000 మందికి పైగా ఉద్యోగులు పెన్షన్ ప్రయోజనాలు పూర్తిగా నిలిచిపోయాయి. తీవ్ర ఒత్తిడి, కోర్టు కేసుల నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్లలో కేవలం 30-50% మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తాన్ని సర్కార్ పెండింగ్లోనే పెట్టింది. అరకొర చెల్లింపుల వల్ల తమ అవసరాలు ఏమాత్రం తీరక రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రమే కాకుండా గతంలో రావాల్సిన ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా వారికి నిలిచిపోయాయి. తాము ప్రతి నెలా జీతం నుంచి పొదుపు చేసుకున్న జీపీఎఫ్ నిధులను సైతం నిలిపివేయడం శోచనీయమని ఆవేదన చెందుతున్నారు. టీఎస్‌జేఎల్ఐ గ్రూప్ ఇన్సూరెన్స్, తెలంగాణ స్టేట్ ఇన్సూరెన్స్ జీఐఎస్ బకాయిలు కూడా సకాలంలో చెల్లించడం లేదు. గ్రాట్యుటీ క్రెడిట్ చేయకుండా కేవలం కమ్యుటేషన్ మాత్రమే వేయడంపై తీవ్ర చర్చ జరుగుతుంది. వాస్తవానికి కమ్యుటేషన్ ఇచ్చిన మరుసటి నెల నుంచి పెన్షన్‌లో దాదాపు 40% వరకు రికవరీ జరుగుతుంది. గ్రాట్యుటీ రాకుండా పెన్షన్ మొత్తం తగ్గిపోవడంతో పెద్ద ఆర్థిక భారంగా మిగులుతుంది. లీవ్ ఎన్కాష్మెంట్ జీవితాంతం దాచుకున్న 300 రోజుల సంబంధిత సెలవు నగదు బిల్లులు కూడా చాలా మందివి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అలాగే పాత పీఆర్సీ బకాయిలు ఇప్పటివరకు ఎంతో మందికి పూర్తి స్థాయిలో అందలేదు. గత 2 నెలలుగా రిటైర్డ్ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల నుంచి ఈహెచ్ఎస్ పేరిట రికవరీ చేస్తున్న క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించే హెల్త్ కార్డ్స్ ఇప్పటికీ అందలేదు. దీనివల్ల వృద్ధాప్యంలో అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని వాపోతున్నారు. 6 నెలల్లో అమలు చేస్తామన్న పీఆర్సీ నెలలు గడుస్తున్నా కనీసం నివేదిక కూడా బయటికి రాకపోవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. 2024 జనవరి నుంచి రావాల్సిన సుమారు 6 డీఏ బకాయిలు మంజూరులో తీవ్ర ఆలస్యం అవుతుంది. విశ్రాంత ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడకుండా ఉండాలంటే ఉద్యోగ విరమణ చేసిన నెలలోపే వారికి రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందించాలి. ఇది వారి ప్రాథమిక హక్కుగా పరిగణించాలి. రిటైర్డ్ ఉద్యోగులు వృద్ధాప్యంలో గౌరవంగా, ఆర్థిక భద్రతతో జీవించేలా చూడటం ప్రభుత్వ కనీస బాధ్యత. వారి చట్టబద్ధమైన హక్కులను కాపాడటానికి, జీవితాంతం దాచుకున్న సొమ్మును సకాలంలో అందించడానికి వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలి. అత్యవసర అవసరాల కోసం తాత్కాలిక రుణాలు, జీపీఎఫ్, పాక్షిక ఉపసంహరణలకు తక్షణ అనుమతులు మంజూరు చేయాలి. జీపీఎఫ్ ఫైనల్ క్లోజర్ మొత్తంతో పాటు పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, కమ్యుటేషన్, ఈఎల్ ఎన్కాష్మెంట్ నిధులను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిటైర్డ్ ఉద్యోగుల జీవన సమస్యలను త్వరగా పరిష్కరించాలి.